మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఇవాళ ఈ విరాళాల సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. అప్పుడు రాని ఇబ్బంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి. నేను విమర్శ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచన సలహాలు చేస్తున్నాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తురా? అయోధ్య రామ మందిర నిర్మాణంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు, దీనిలో పాల్గొంటున్నారు. మరి ఆది నాయకత్వానికి సమాచారం పోయిందో లేదో? మరి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను కాపాడుతుందా కాపాడదా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం స్వీకరిస్తారా స్వీకరించదా? వాళ్ళ చెడు ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులకు ఎందుకు ఆహ్వానాలు పలుకుతారు? ఒక భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు పిలుస్తారు? పిలవకపోతుండే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి ఒక ధార్మిక కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు. ఏడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువాలు ఒప్పుకొని పోలేదు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మా ఇంటికి మా ప్రాంతానికి అక్షింతలు రాముల వారి అక్షింతలు రాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దీన్ని వ్యతిరేకించిన పార్టీలు గుర్తుంచుకోవాలి ఒకసారి. కానీ ఇంత స్పందన వస్తున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కలిసి పాల్గొందాం. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం, మన అందరి కార్యక్రమం. అందరు కలిసి 22 నాడు జరిగేటువంటి ఈ ధార్మిక కార్యక్రమంలో, ఈ బృహత్తర కార్యక్రమంలో, ప్రజలందరూ ఇలా ఎదురుస్తున్న కార్యక్రమంలో మీరు కూడా రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.